తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో స్వయం వ్యక్తంగా వెలిసి ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామివారి దేవాలయంలో చైత్ర పౌర్ణమి చిన్న హనుమత్ జయంతిని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఇక్కడ కొలువైన ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని తరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామివారికి జరిగే ప్రత్యేక పూజల గురించి, ఈరోజు విశేషాల గురించి ఉప ప్రధాన అర్చకులు, ఇక్కడ ఆంజనేయ స్వామివారికి నిత్య పూజలు జరిపే ఉప ప్రధాన అర్చకులు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆ గురువుగారిని అడిగి ఆ స్వామివారి వైభవం గురించి, కొండగట్టు చరిత్ర గురించి, అలాగే ఈరోజు చిన్న హనుమత్ జయంతి విశేషాల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ కొలువైన ఆంజనేయ స్వామివారి ద్విముఖంగా 2 రూపాలుగా దర్శనమిస్తాడని చెప్పి మనకు తెలిసింది. ఆ స్వామివారి విశిష్టత గురించి ఒక 2 నిమిషాలు. వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రబోధాయ ఆంజనేయాయ మంగళం. శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా పేరెనికగినటువంటి మన క్షేత్రం. ఈ క్షేత్రం లోపల స్వామివారు ద్విముఖంగా వెలిసి ఉన్నారు. ద్విముఖంగా అంటే నారసింహ సహిత ఆంజనేయ స్వామి, పంచముఖాలు ఒకటైనటువంటి ఆంజనేయ స్వామి మరియు నారసింహస్వామి 2 ముఖాలతో కూడుకున్నటువంటి స్వామివారి ఇక్కడ ఉండడమే విశేషం అన్నట్టు. భారతదేశం లోపల ఎక్కడ కానీ 2 ముఖాలు కానీ 3 కానీ 4 కానీ లేవు. ఉంటే పంచముఖ ఆంజనేయ స్వామి 5 ముఖాలతో ఉన్నారు, లేకపోతే ఒకటే ముఖంతో ఉంటారు స్వామివారు. అలా కాకుండా ఇక్కడ మాత్రం 2 ముఖాలతో ఉండడమే విశేషం. ఇక్కడ మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్వామివారి యొక్క దీక్ష తీసుకున్నటువంటి స్వాములు 11 రోజులు, 21 రోజు, 41 రోజు దీక్ష తీసుకున్నటువంటి స్వాములు వారి వారి గ్రామాలలో దీక్షలు తీసుకొని ఇక్కడ స్వామివారి సన్నిధికి వచ్చి ఇక్కడ మాల విరమణ చేయడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈరోజు చిన్న జయంతి అంటే మేము పిలుచుకునేటువంటిది జయంతిని చిన్న జయంతి అంటాం. 2 జయంతులు ఇక్కడ జరుగుతాయి విశేషంగా. వైశాఖ మాసం లోపల బహుళదశమికి వచ్చే పూర్వభాద్ర నక్షత్రంకి వచ్చేటువంటి దశమితో కూడుకుంటే పూర్వభాద్ర నక్షత్రం లోపల జరిగేటువంటి జయంతినేమో పెద్ద జయంతి అని చెప్పి పిలుచుకుంటాం. ఈ చైత్ర పౌర్ణమికి వచ్చేటువంటి జయంతినేమో చిన్న జయంతిగా పిలుచుకుంటాం. అదేవిధంగా ఉత్తర భారతదేశం లోపల మొత్తం ఈ రోజు నాడే ఈ జయంతి ఉత్సవాలు జరుగుతాయి. ఆ వైశాఖ బహుళ దశమికి మాత్రం ఎక్కడ ఒక కొండగట్టులోనే మాత్రం జరుగుతుంది. ఈరోజు ఉదయం చిన్న జయంతి సందర్భంగా స్వామివారికి పంచామృతం అభిషేకం గావించి, పట్టు వస్త్రాలు అలంకరించి, నాగవల్లి దళార్చన గావించి, స్వామికి విశేషమైనటువంటి అలంకారాలు గావించి ఆలయం ఓపెన్ చేయడం జరిగింది. అందులో భాగంగా స్వామివారి యొక్క సన్నిధి లోపల భక్తులు అనేకమైనటువంటి భక్తులు వస్తూ స్వామివారి యొక్క దర్శనం చేసుకొని వారు మాల విరమణ చేస్తున్నారు. అదేవిధంగా దానికి తగినట్టుగా మా దేవాదాయ శాఖ వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు కూడా అనేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. గురుగారు, చిన్న సందేహం. ఇక్కడ ఆలయంలో ధ్వజస్తంభం ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ధ్వజస్తంభం లేదు కదా, దాన్ని విశేషం ఏమంటారు? అంటే మా ఆంజనేయ స్వామి దేవాలయంలో ఇక్కడ బ్రహ్మచారి దేవాలయం కాబట్టి ధ్వజస్తంభం ఉండకూడదని చెప్పేసి పెద్దవాళ్ళు వెనుక నిర్ణయించారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు కూడా ధ్వజస్తంభం మేము పెట్టడానికి కూడా ముందుకు రాలేదు. ఆ విధంగా జరుగుతుంది. గురుగారు, ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా మీరు ఆ స్వామివారికి పూజ చేస్తూ ఉన్నారు. అర్చకుడిగా కాకుండా ఒక భక్తుడిగా ఆ భగవంతుడి యొక్క లీలల గురించి విశేషమైన లీలలు ఉన్నాయండి స్వామివారికి. ఇక్కడ ఎంతోమందికి సంతానం లేని వారికి, అనారోగ్యం చేత పడుతున్నటువంటి హాస్పిటల్లో కూడా ఇతను నమ్మకం లేదని చెప్పేసి అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి చాలా బాగా అయిపోయినరు. మేము కూడా మా కళ్ళ ముందు చాలామందిని చూసాం. ఎంతోమంది పిచ్చి వాళ్ళని కూడా ఇక్కడ రాయి చెట్టు కట్టేసి ఫస్టప్పుడు వాళ్ళను ఒక 4-5 పట్టుకొని వచ్చి గొలుసులతో కట్టేసి ఇక్కడ రాయి చెట్టు కట్టేస్తారు. స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఒక 11 రోజులు ఉండగానే వారు మంచిగా అయిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సంతానం లేని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. మానసిక బాధ అనుభవిస్తున్న వాళ్ళంటి వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది కూడా నిరుద్యోగులకు కూడా ఇక్కడ స్వామివారికి వచ్చేసి దండం పెట్టుకొని ఉద్యోగాలు కూడా పొందిన వాళ్ళు ఉన్నారు. ఇది నేను స్వయంగా చూశాను. ఆంజనేయ స్వామి తక్షణ అంటే విజయం కోసమైనా ఆ భక్తుల కోరికలు నెరవేరడానికి ఏ మంత్రాన్ని జపించాలి? ఇక్కడ స్వామివారి యొక్క మూలమంత్రం జపిస్తే బాగుంటుంది. అదేవిధంగా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే బాగుంటుంది. ప్రతిరోజు స్వామివారి దర్శనం చేసుకొని చందనాలంకరణ బొట్టు పట్టుకొని ఒక రాయి చెట్టుకు 5 చుట్లు తిరిగి మీ మనసు లోపల ఏం కోరిక ఉన్నదో అది రాయి చెట్టు చుట్టూ తిరుగుకుంటూ ఆంజనేయ స్వామిని మనసు లోపల ధ్యానం చేసుకుంటే తప్పకుండా వారి కోరికలు నెరవేరుతారు. ఇక్కడ కొలువై ఉన్న ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి వారి వైభవం గురించి, ఆంజనేయ స్వామిని ఎంతో భక్తితో మనం ఏ రకంగా పూజిస్తే మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయో నిత్య పూజ కైంకర్యాలు జరిపే ఉప ప్రధాన అర్చకుల మాటల్లో తెలుసుకున్నాం.